యశోద హాస్పిటల్స్ అత్యాధునిక మినిమల్లీ ఇన్ఫోసిస్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ మధుకిరణ్ అరిగేలా తెలిపారు. ఈ అత్యాధునిక వైద్య విధానంలో చిన్న కోతలు లేదా రంధ్రాల ద్వారా అధునాతన పరికరాలు, కెమెరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఇది సాంప్రదాయ ఓపెన్ సర్జరీ కంటే శరీరానికి తక్కువ నష్టం కలగడమే కాకుండా నొప్పి స్థాయి తక్కువగా ఉంటుందన్నారు. అలాగే ఈ తరహా శస్త్రచికిత్సలో రికవరీ చాలా స్పీడ్గా ఉంటుందన్నారు. పేషెంట్లకు మెరుగైన జీవన నాణ్యత అందించడమే లక్ష్యమంటున్న డాక్టర్ మధుకిరణ్ అరిగెలతో ఫేస్ టు ఫేస్. భారతదేశంలో చాలామంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. దానిలో అతిపెద్ద సమస్య వెన్నుముక సమస్య. ఈ జనరేషన్లో చూసుకుంటే రోజువారీ పనులు చేసుకునే వారికి అతి పెద్ద సమస్యగా మారుతుంది వెన్నుముక సమస్య అనేది. దీనికి సంబంధించి యశోద హాస్పిటల్స్ వారు ముందుకొచ్చారు. అతి తక్కువ ఖర్చుతో ఈ వెన్నుముక సమస్యను అనేది తీరుస్తామని కూడా చెప్తున్నారు. మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సార్, ఎలాంటి సమస్య తీరుస్తానంటున్నారు? వెన్నుముక సమస్యకు సంబంధించి నమస్తే అమ్మా. సో నా పేరు డాక్టర్ మధుకిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అండి. ఈ స్పైన్ సర్జన్ అనేది ఏంటంటే మనం ఎక్స్క్లూసివ్గా స్పైన్తో డీల్ చేస్తూ ఉంటాం. సో ఒకప్పుడు స్పైన్ సర్జరీస్ అంటే ఆ వ్యాపోహం ఉండేది, ఆ ఒక మూఢనమ్మకం ఉండేది. ఈ స్పైన్ సర్జరీ చేసుకుంటే చేతులు కాళ్ళు పడిపోతాయి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని. లేదు, ఇక మీద నుంచి మా యశోద హాస్పిటల్స్లో మేము సేఫ్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. అది ఏంటంటే మనం న్యూరో మానిటరింగ్తో సర్జరీస్ చేస్తాం, నావిగేషన్తో సర్జరీస్ చేస్తాం, అండ్ మన దగ్గర లేటెస్ట్ ఆర్ట్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇంత పెద్ద ఇన్సిషన్స్తో చేసేది, ఈ చిటుకునేలి గోరంత స్మాల్ ఇన్సిషన్స్తో మనం స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. దీంతో రికవరీ ఫాస్టర్గా ఉంటుంది అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మేము ఈ సర్వీసెస్ చాలా అత్యంత కాంపిటేటివ్గా అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం తీసుకొస్తూ ఉన్నాం. డెఫినెట్గా విజయవాడ ప్రజలందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. సార్, అయితే ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడట్లా, మ్యాక్సిమం టాబ్లెట్స్ వాడే ఏ రోగాన్నైనా క్యూర్ చేసుకోవాలనుకుంటున్నాం. స్పైన్ సర్జరీ అనేది స్పైనల్ కార్డ్కి చాలా ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ఎలా క్యూర్ అవుతుంది, అంటే మెడిసిన్స్తో అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. 95% ఆఫ్ ద టైమ్స్ స్పైన్స్ ప్రాబ్లమ్స్కి అసలు సర్జరీ అనేదే అవసరం లేదు. కానీ ఆ రిమైనింగ్ ఒక 3 to 5% ఆఫ్ ద కేసెస్ అయితే చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ స్పైన్ సర్జరీస్ వచ్చి ఓన్లీ ఆ ఒక చిన్న పర్సంటేజ్కి మాత్రం అవసరం ఉంటుంది. సో ఈ స్పైన్ సర్జరీస్ మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మా దగ్గర ఇట్లాంటి స్పైన్ సర్జరీస్ చాలా సేఫ్గా, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ సేఫ్ స్పైన్ సర్జరీస్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా కాన్ఫిడెన్స్తో మీరు వచ్చారంటే డెఫినెట్గా ఫ్యూచర్ మొత్తం మీకు ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో చూసారు కదా, 95% ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా స్పైన్ సర్జరీతో, అంటే స్పైన్ సమస్యలతో బాధపడుతుంటారు. వారందరూ కూడా సర్జరీ చేయించుకోకుండా మెడిసిన్సే వాడాలనుకుంటారు. అదే విధంగా జరుగుతుంది కూడా ఇటీవల రోజుల్లో. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈజీగా క్యూర్ చేస్తామంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో కూడా ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి క్యూర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, YK న్యూస్, విజయవాడ.